పంపించడం జరిగింది. ఎందుకు పంపించడం జరిగిందనంటే దేవుడు అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంట. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుష్యులో అని ఒక మహాకవి, ఒక గొప్ప కవి గురజాడ అప్పారావు గారు రాసుకొచ్చినటువంటి కవిత్వం ఏదైతే ఉందో పద్యం, ఆ పద్యం ఎలా చెబుతా ఉంది, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుష్యులో. మరి లోకంలో ఏముంది అని అంటే మనుష్యులున్నారు, మట్టి కాదు. మనుషులైనటువంటి మనల్ని ప్రేమించాడు దేవుడు. ఎందుకు ప్రేమించాడయ్యా ఆయన అంటే ఆయన ప్రేమ స్వరూపి గనుక, ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక, ఆయన ప్రేమించే దేవుడు గనుక, ఆయన ప్రేమ స్వరూపములో ఉన్నవాడు గనుక మనల్ని ఆయన నిత్యము కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎందుకు ప్రేమించాడు మనల్ని అని అంటే మానవ స్వరూపంలో ఆయన లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే ఆయన మనుష్యుని దేవుని పోలికలో సృష్టించాడు. దేవుడు ఏ పోలికలో ఉన్నాడు అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ నిజం అనేది ఏంటో మనకు తెలుస్తా ఉంది. భూమి మీద ఉన్నటువంటి అనేక మంది కోట్ల ప్రజలలో దేవుడు ఏ రూపంలో ఉన్నాడు మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ భూమి మీద అనేక మంది దేవుళ్ళు దేవతలు అని రూపాలను మనం చేసుకుని వాటిని మనం పూజిస్తూ వాటి ఎడల మనం భక్తి శ్రద్ధలతో మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. కానీ మా దేవుడు అంట మనుష్యుల రూపంలో, దేవుని యొక్క రూపంలో మనుష్యులని చేశాడు అని ఇక్కడ మేము చదువుతున్నటువంటి గ్రంథంలో ఉంది. మరి ఇక్కడ మనుషులందరూ కూడా దేవుని పోలికలో ఉన్నారు అని అంటే మరి దేవుడు అసలు ఏ పోలికలో ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల జనములలో మరి ఏ రూపం కలిగి ఉన్నాడో దేవుడు ఒకసారి మనం ఆలోచన చేయాలి. సత్యాన్ని తెలుసుకోవాలనే మా బాధ. మీ మతాలు మార్చడానికి, మీ దేవుణ్ణి దూషించడానికి మేము రాలే, సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి ప్రయాసపడుతూ వస్తూ ఉన్నాం మీ వద్దకు. అయితే మానవులందరూ కూడా దేవుని పోలికలో ఉన్నారంట. అందుకంటున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటున్నాడు దేవుడు. మరి ఆ ప్రేమ ఈ రోజు మన లోకంలో ఉందా? నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నిన్ను వలే నీ భర్తను ప్రేమించగలుగుతూ ఉన్నావా? నీ కన్న బిడ్డలను ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులను ప్రేమించగలుగుతున్నావా అని అంటే ఆ ప్రేమ లేదు అని నేను చెప్పగలను. కానీ వాక్యం అంటుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమంటున్నారు. మరి అలా ప్రేమించగలుగుతున్నామా మనం అంటే ఈ రోజు లోకంలో ఏం కరువైపోయిందో తెలుసా? ప్రేమ కరువైపోయింది. కుటుంబాల్లో ప్రేమ లేదు, మనుషుల మధ్యన ప్రేమ లేదు, కన్న బిడ్డల మధ్యన ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్యన ప్రేమ లేదు. మరి ప్రేమ అంతా ఏమైపోయింది? ఎందుకు ప్రేమ లేకుండా మనుషులు బ్రతుకుతా ఉన్నారంటే మనుషులందరూ కూడా చెడిపోయిన స్థితిలో ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. మనుషులందరూ కూడా చెడిపోయిన స్థితిలో ఉన్నారు, పాపపు స్వభావం కలిగి ఉన్నారు, పాపపు జీవితంలో జీవిస్తా ఉన్నారు. అయితే మనం ఆలోచన చేద్దాం ఒకసారి, మరి పాపపు స్వభావం నుంచి ఎవరయ్యా విడిపిస్తారు మనల్ని? ఈ పాపపు స్వభావం నుంచి ఎవరయ్యా మనల్ని తప్పిస్తారు? ఈ పాపములో నుంచి మనల్ని ఎవరు బయటికి తీస్తారని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏ పాపము లేనంటే వాడు మాత్రమే పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకురాగలడు, పాపములో నుంచి మనల్ని విడిపించగలడు. మరి పాపము లేనంటే వారి భూమి మీద ఎవరైనా ఉన్నారా అని అంటే అందరిని కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారంట, దేవుని యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నారంట, దేవుని యొక్క ప్రేమను వారు రుచి చూడలేకపోతున్నారంట. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయగలరా? ఈ రోజు మనుషులలో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. కుటుంబాల్లో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది.
ఆలోచన చేయండి. మేము మీకు ప్రేమను పంచడానికి వచ్చాం, ఆ ప్రేమను మీకు పరిచయం చేయడానికి వచ్చాం. ఆ ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూడండి అని చెప్పి మీకు రుచి చూపించడానికి వచ్చాం తప్ప మీ మతాలు మార్చడానికి మేము రాలే. మతాలు మారేవారు మాకు అవసరం లేదు. మతం మార్చండి అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. కేవలం మార్గాన్ని మాత్రమే మేము ప్రకటిస్తా ఉన్నాం. క్రైస్తవం అనేది మతము కాదు, అది ఒక మార్గం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. మేము మార్గాన్ని ప్రకటిస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చెడు పరిస్థితుల నుంచి, చెడిపోయిన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించాలని చెప్పి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే ఆయన ప్రేమించాడు గనుకే మండు టెండ అయినప్పటికీ కూడా చాలా దూరం నుంచి ప్రయాసపడి మీ మధ్యకి ఎందుకు వచ్చామో తెలుసా? దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను మీతో పంచుకోవాలని ఇష్టపడి మీ మధ్యకి రావడం జరిగింది. ఆలోచన చేయండి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడంట. నీ భక్తి అంతయు వ్యర్థమేనా? ఇంతకాలం మనం చేసిన భక్తి వ్యర్థమేనా? ఇంతకాలం మనం చేసినటువంటి పూజలు పురస్కారాలు వ్యర్థమేనా? ఆలోచన చేయండి. ఏది నిజమో తెలుసుకునండి, ఏది అబద్ధమో తెలుసుకునండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.